गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज की बप्पा गणपति बप्पा गणपति बप्पा अमेरिकन कुमारी आदर्श from DSU. नमः ओम संकर्षण ओम श्री आनंद दीपान संदर्शन दीपान अక్కడి నుంచి చూడండి దీపాన్ జనరల్గా మనం ఎడగేది కట్టుకుంటాం కదా ఎదురులుగా రక్షాబంధన ముహూర్త శుభముహూర్త
అనంతపద్మ వ్రతం అంటే అనంతపద్మ స్వామి యొక్క బర్త్డే సందర్భంగా శ్రీ మానేటి రంగస్వామి ఆలయంలో శ్రీ మానేటి రంగస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే గత 25 సంవత్సరాల నుంచి మనకి ఈ అనంతపద్మ వ్రతం అనేది జరుగుతుంది. అనంతపద్మ వ్రతంలో ఒక గొప్ప విషయం ఏంటంటే కోటి వత్తులు వెలిగించడం జరుగుతుంది. ఈ కోటి వత్తులు వెలిగించడం వల్ల అజ్ఞానాన్ని మరియు మనలో ఉన్న లోపాలని పోయి కొత్తగా మనకి మంచి జరగాలని కోరుకుంటారు. మోడీ గారి నాయకత్వం. జై మోడీ, జై మోడీ, జై శ్రీరామ్. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ మరియు పండ్లు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 74వ సంవత్సరంలో అడుగుపెట్టడం చాలా శుభపరిణామం. ఈ దేశానికి వారి సేవలు అత్యవసరం కనుక తప్పకుండా నరేంద్ర మోడీ గారు మరో 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్కిన నుంచి ఏం చెప్పారు, ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు చెప్పారు. ఒక్క బస్సు తప్ప అన్ని ఫెయిల్, ప్రతి ఒక్కరిలో ఫెయిల్యూరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతన ప్రభుత్వం అయిపోయింది. అంతకుముందు బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ కన్నా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వెరస్ట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించారాక మేము తప్పకుండా వాళ్ళ తప్పులన్నీ బయట పెడతాం. వాళ్ళు ఏ తప్పులు చేస్తారో ఆ తప్పులు వెంటాడి ప్రజలకు న్యాయం అవుతాడు. రేపు భవిష్యత్తులో తప్పకుండా రామరాజ్య స్థాపన కోసం మా బీజేపీ పక్షాన్ని మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. విశ్వేశ్వర సాంగ్ టెంపుల్ డెవలప్ అమ్మ
लहंगे वाली गोरिया के खेली होली होली खेल खेल खेली रंग रंगोली गोरिया के खेली खेली होली होली चल 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 चोरी है तो चांदनी चल चल घुंघरू वाली चोरी पीने वाली ओढ़नी बच्चा मूड बच्चा बच्चा गुम्मा मुद्दुला गुम्मा తిరుమల వలస మండపం దగ్గర ఎడపల్లి తిరుమల శ్రీ వరసిద్ధి వినాయకుడు మాత్రమే जय परम गलत परम के पप्पा गणपति पंजाब सिंधु गुजरात मराठा तरंगा तब शुभ नामे जागे गाहे भारत पंजाब सिंधु गुजरात मराठा उज्जल जलधित गाहे तव जय गाथा जनगण मंगलदायक जय విక్రమ పెడతాను మోసం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విక్రమ పెడతానని మోసం చేసిన రేవంత్ రెడ్డి జై తెలంగాణ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ 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 జై తెలంగాణ. తెలంగాణలో అసలు ఈ పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది, తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచే రీతిలో చేయడం జరుగుతా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ముందు పెడతా అని చెప్పి గవర్నమెంట్ కొబ్బరికాయ కొట్టి అదే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని. ఇక దురదృష్టవశాత్తు
మన రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చింది, సీఎం పదవి. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమైతలేదు. యాక్చువల్ అసెంబ్లీ ముందు మా తెలంగాణ విగ్రహాన్ని పెడదామని కొబ్బరికాయ కొట్టినాక ఈరోజు నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు రేవంత్ రెడ్డికి అది మంచిది కాదు. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा चल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभे गाहे जनगण मंगलदायक जय हे కార్యక్రమంలో పాల్గొని ఒక మూత పెట్టేసి చాలా చదువుకోండి. అధ్యాదమ్య నేత్రాదమ్య గోత్రోద్వస్య తూర గోత్రోద్వస్య యావయామి
పూర్వంగా నిరాజనం సందర్శయామి నీరాజనం భగవానికి బ్రహ్మాధిపతి బ్రహ్మ శివమే ఓం ఆదమయం సమర్పయామి అలంకారం జయో విశ్వకర్మ భగవానికి వేదవాద గాయత్రి మాతాకి ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రి అక్కడ పసుపు సత్యం యోరావణి మహే గాతం నిగ్నవాయ గాతం నిగ్నవతి జయంతిసులు ఎక్కడి జయములో విశ్వకర్మ భగవానికి గాయత్రి మాతాకి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి గోవింద మాంబాకి ఈశ్వరి మాతాకి. ఈ సందర్భంగా మనం పెగడపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమము చేస్తా ఉన్నాం. ఏదైతే గౌరవ విశ్వకర్మ సోదరులు అందరూ కూడా అనుకున్నటువంటి ఆలోచన గతంలో ఒక 5 లక్షలతోటి ఈ యొక్క బిల్డింగ్ తయారైనటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. ఇంకా పూర్తి కాలేదు. ఏదైతే గౌరవ పెద్దలు విజయరామరావు ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ రోజు మన సతీష్ గాని తర్వాత వీళ్ళందరూ తీసుకుపోవడం జరిగింది. దీనికి ఏదైతే అది పూర్తిగా చేసి వచ్చే సంవత్సరం ఈ విశ్వకర్మ జయంతిని ఆ బిల్డింగుల్ని కార్యక్రమం చేసే విధంగా చేస్తామని ఆదిదేవుని వరము వారి తోటే ఇవాళ ఈ విశ్వాన్ని సృష్టించి విశ్వంలో జరిగే ప్రతి అణువును తయారు చేయడము విశ్వకర్మలకు ఉన్నటువంటి ఒక పెద్ద ఉద్యోగం అని చెప్పచ్చు. దాని ద్వారానే ఇవాళ సృష్టి ముగిపోతూ ఉన్నది. కనుక ఈ విశ్వకర్మను గుర్తించుకొని ప్రతి సంవత్సరం ఈ పూజలు చేసుకోవడం అనవైతీగా వారి సేవలో ముందుకు పోవాలని చెప్పి విరాట్ విశ్వకర్మ చేసినటువంటి ప్రతి రూపం కూడా మరి మనం అందరం కూడా ప్రతి దేవుని రూపంలో మనం అందరం రోజు పూజ చేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు విశ్వకర్మ గారికి దండ వేసి పూజలు చేసి అదేవిధంగా జయంతి ఉత్సవంలో జెండా కూడా ఎగరేసుకోవడం జరిగింది. మరి మండలంలో ఉన్నటువంటి విశ్వకర్మలందరికీ అదేవిధంగా మండల ప్రజలకు గ్రామస్తులకు విశ్వకర్మలందరికీ కూడా శుభాభినందనలు. ఆలోచన ఏంటంటే వాళ్ళ సంఘం యొక్క ఆఫీసు మొత్తం పూర్తి కావాలని ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు ఆంధ్ర జెండా ఎగరవేద్దాం. దీన్ని సారేమో మొన్న నేను విద్యార్థులకు చెప్పడం జరిగింది. అన్న కూడా 5 లక్షలు పెడదామని చెప్పిండు. ఖచ్చితంగా 5 లక్షలు ఇప్పించి ఆ భవనాన్ని పూర్తి చేస్తామని కోరుకు. మాకు సొంత ఒక భవనం కావాలి అన్నట్టు మేము అప్పుడున్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ కృషి మేరకు వాళ్ళు కొంత మేరకు సాయం చేయగలిగారు. 5 లక్షల వరకు ఇచ్చారు. మాకు మిగతా తీసుకుదా మేము కార్యకర్తలు తిరగడం జరిగింది. సరే వారసుగా ఇస్తామని హామీ ఇచ్చారు. సృష్టించిన వాడు విశ్వకర్మ భగవానుడు. ఆ భగవంతుని యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం. ఓం వరసిద్ధి వినాయక స్వామి జై బ్రహ్మేష్ మహారాజ్ కి జై, బ్రహ్మం గారికి జై, అంబాకి జై, జై బ్రహ్మేష్ మహారాజ్ కి జై, జై బ్రహ్మేష్ మహారాజ్ కి జై, జై బ్రహ్మేష్ మహారాజ్ కి కొంచెం ఆ బిల్డింగ్ అయిన తర్వాత మేము పోయినసారి కొన్ని ఇప్పటికీ కొద్దిగా ఇంకా జిల్లా వరసిద్ధి వినాయక స్వామి విశ్వకర్మ నిత్య జయ మంగళం నిత్య శుభం. విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా ఇది పూర్తి దశలో కావస్తూ ఉంది. దానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా 5 కానీ 10 కానీ ఇస్తా అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న గౌరవ ఎమ్మెల్యే విజయరామరావు గారు ఏదైతే గంగారం గ్రామంలో
బ్రాహ్మణుల ఇది అందరి కోరిక మేరకు 5 లక్షల రూపాయల శాంక్షన్ లెటర్ కూడా వీళ్ళకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 5 తోటే అది సరిపోదు కాబట్టి ఇంకా 5 కానీ 10 కానీ ఇంకా ఇచ్చి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది పూర్తిగా బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఇక్కడనే వచ్చే సంవత్సరం ఈ యొక్క విశ్వకర్మ జయంతి సందర్భాన్ని ఇది జరుపుకుంటామనే ఉద్దేశంతో మీ అందరి తరఫున అందరి కోరిక మేరకు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమానికి విచ్చేసి మేము పిలవగానే వచ్చినందుకు వారికి ఆ భగవంతుని ఆశీస్సులు, విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కమిటాల కోసం గతంలో వివరించడం జరిగింది. సరే, మొన్న 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము.